ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని టీడీపీ నాయకులు తలాటం హరీష్, న్యూటన్ ఆనంద్, మేకా లక్ష్మణరావు కోరారు. కాకినాడ శాంతినగర్ లో గల రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, కూటమి నాయకులు మేకా లక్ష్మణరావు, న్యూటన్ ఆనంద్, చలపతిలు మీడియా సమావేశం నిర్వహించి సానా సతీష్ బాబు తరపున ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు గ్రాడ్యుయేట్స్ అంతా తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, మా సానా సతీష్ బాబు గారు రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత మీ అందరినీ ఒకసారి కలుసుకుని మీ అందరికీ ఒకసారి ఆత్మీయంగా మీ అందరికీ ఒక ఇచ్చేద్దామన్న అభిమానంతో మీ అందరినీ ఇక్కడ కేకేయడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి మీ అందరికీ ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా ప్రజలకి మోటివేట్ చేద్దామన్న ఆలోచనతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీ అందరి సహకారం కూడా మాకు కావాలని చెప్పేసి ప్రింట్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని, సోషల్ మీడియాని కూడా మేము ఇచ్చేస్తున్నాం. మీ అందరి సహకారం ఉంటే రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటామని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా. రాజశేఖర్ గారిని మామూలుగా ఎమ్మెల్సీ మన కూటమి అభ్యర్థిగా మన పశ్చిమ, తూర్పు గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలకి ఆయన ఎమ్మెల్యే కూటమి అభ్యర్థిగా ఆయన ఉన్నారండి. ఆయన విజయానికి మా వంతు కృషిగా సానా సతీష్ బాబు గారి ద్వారా మేమందరూ ఇంటింటికి, మన కాలేజీలకు అన్నింటికి వెళ్ళి మేమంతా డోర్ టు డోర్ అన్ని మన లోకల్, మన స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి ద్వారా అందరి ద్వారా మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నామని ఆయన కూటమికి అభ్యర్థిగా. ఆయనకి విజయం గురించి మనకి గతం 5 ఏళ్ల పాలనలో ఎంతో మనకి నిరాశ చెందిందండి. 5 ఏళ్ల పాలన నుంచి మన 8 నెలల ఈ పాలనలో అభివృద్ధి ఎంతో వస్తుందండి. ఈ రోజున ఫస్ట్ తారీఖుకి, సెకండ్ తారీఖుకి పెన్షనర్లకు కానీ, ఉద్యోగస్తులకు కానీ అందరికీ ఈ రోజున ఈ పరిస్థితి బాగుందంటే కారణం కూటమి ప్రభుత్వమే. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులైన ఐటీ మినిస్టర్ గారు నారా లోకేష్ బాబు గారు అంతా ఎన్నో భారీ పరిశ్రమలు తీసుకొచ్చి వేళ మన ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కింద చేస్తున్నారు. ఈ రోజు నిరుద్యోగం లేకుండా ఉద్యోగస్తులు ఉండేలాగే ఈ కూటమి పనిచేస్తుందండి. ఇంతటి మంచిది కూటమిలో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మన పేరాబత్తుల రాజశేఖర్ గారిని అఖండ మెజార్టీతో నెగ్గిస్తే మన యువకుల్లో నిరుద్యోగం అన్నది లేకుండా చెయ్యాలన్నదే మన గౌరవనీయులైన చంద్రబాబు కోరిక. మన సానా మేళలు కూడా గతంలో పెట్టడం జరిగింది. ఆ పట్టభద్రులందరూ కూడా వచ్చి సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి, అలాగే ఆయన టీం అందరూ కూడా ఏదైతే డోర్ టు డోర్ చేసి సేవ చేసి అందరికీ కూడా గైడ్ లైన్స్ అది ఇస్తున్నారు. ఎలా ఓటు వేయాలి, సీరియల్ నెంబర్ 1 మీద ప్రాతినిధ్యం ఓటు 1 ఎలా వేయాలో అన్నీ కూడా గైడ్ లైన్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. పాంప్లెట్లు అవన్నీ కూడా పంచిపెట్టడం జరుగుతుందండి. సో దీని నిమిత్తం ఏంటంటే అందరూ కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారిని 3,15,000 మంది, 261 మంది ఎవరైతే నమోదయ్యారో అందులో ముఖ్యంగా అందరూ కూడా మన కూటమి ప్రభుత్వం నుంచి రిజిస్టర్ అయిన వాళ్ళే. సో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా డోర్ టు డోర్ చేస్తున్నారు. అలాగే 34 కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్గా డోర్ టు డోర్ చేసి అందరూ కూడా కూటమి ప్రభుత్వం బలపరచడానికే ఓటు రిక్వెస్ట్ కోసం అందరూ వెళ్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఘన విజయం సాధించబోతున్నారు. మరొక ముఖ్యం ఆఖరి విషయం ఏమిటంటే, ఇక్కడ సానా సతీష్ బాబు క్యాంప్ ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేశాం. కొప్పవరం రోడ్లో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేశాం. అక్కడ గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. మీడియా సహకారం మాకు కావాలి. ప్రతి సంస్థల నుంచి, ప్రతి వ్యక్తుల నుంచి ఏవైతే ఇబ్బందులు వస్తున్నాయో మీరు స్వీకరించండి. ప్రజల సహకారానికి ముందుంటాను. రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకి సంబంధం లేకుండా ప్రజా సమస్యల పట్ల మన అవగాహనతో వెళ్ళాలని చెప్పి ఒక ఆర్గనైజింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఆయన కొంతమంది ఎక్స్పర్ట్స్ని కూడా ఆయన నియమిస్తున్నారు. సమస్యల పట్ల కూటమి ప్రజాప్రతినిధులతో, కూటమి నాయకులతో కలుపుకొని ఒక సంస్థగా మనం ఉండి చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ విషయంలో మేము చేస్తున్న ఈ టీం అంటే మా యొక్క సానా సతీష్ ఆఫీస్ సిబ్బంది చేస్తున్న కార్యక్రమంలో ఎంత సహకారం కావాలి. మా సానా సతీష్ బాబు గారు సమన్వయంతో పనిచేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మీరు కూడా సహకారం ఇవ్వాలని చెప్పి మీడియా ప్రతినిధులు సభాముఖంగా తెలియజేస్తారు.